మత్తుకోళ్ళు డమ్మీ కత్తులు, కోడి పందాల్లో కనిపెట్టలేని మోసాలు, సొమ్ములు కొలగొట్టేందుకు ఎత్తులు, మందుతో కోళ్లను చిత్తు చేస్తారు, జోడి పందాల్లో లాఘవంగా డబ్బు లాగేస్తారు, జాగ్రత్తగా ఉండకపోతే జేబులు గుల్లే, విజయవాడ హైవేపై తాత్కాలికంగా యూటర్న్లు బంద్ అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఇక సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రలో ఇక ఒక 10 రోజులు 15 రోజులు జాతర. ఇక మొత్తం ఇక కోళ్ళ పందాలు, ఎడ్ల పందాలు, ఇక ఆటలు పాటలు, మొత్తం ఇక ఒకడు ఇక బిగారైతాడు, ఒకడు ఇక ఉన్నోడు అవుతాడు ఆ పందాలు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందట, ఇక కోడి పందాల్లో ఎట్లా చిత్తు చేయాలి, ఏ కోడి గెలుస్తుంది, ఏ కోడి గెలుస్తుంది బెట్టింగ్ పెడతారు కదా. సో ఎక్కడైతే బెట్టింగ్ దేనికి ఎక్కువ దానికి ఇక మొత్తం మంది ఇస్తున్నట్టు, ఇక దానికి డమ్మి కత్తులు కడుతున్నట. సో అక్కడ ఓడిపోతే ఏమవుతుంది, డబ్బులు బెట్టింగ్ అంతా లాస్, ఆ డబ్బులు అంతా వానికి నిర్వాహకుడికి. సో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి అంటే ఇక. సో ఇక మనకి ఏం తెలుస్తుందండి, ఇక జాగ్రత్త ఉండకపోతే జేబులు గుళ్ళే అంటే అక్కడ పోయిందే దానికోసమే. అసలు పందాలు అంటేనే, కోడి పందాలు అంటేనే ఇక జేబులు కాల్ చేసుకోవడానికే ఉంటాయి ఇక. సో ఇది వార్త. సో జాగ్రత్తగా ఉండాలి ఇక ఆ విషయంలో, కోడి పందాల విషయంలో కానీ ఎడ్ల పందాల విషయంలో. అక్కడ నకిలీ కత్తి పెట్టి మత్తు మంది ఇచ్చిరట. సో ఇవన్నీ చేస్తారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనం వార్త చూస్తా ఉన్నాం.